హలో అందరికీ. నేను బీటీసీ యూఎస్డీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకోండి. బీటీసీ యూఎస్డీ ఆల్మోస్ట్ మనకి ఒక బుల్లిష్ ప్యాటర్న్లో ఉంది అండ్ మన లాస్ట్ హయ్యర్లో ఇది అండ్ హయ్యర్ ఇది. సో ఈ కంప్లీట్ ఒక లెగ్ ఆఫ్ స్ట్రక్చర్ ఇది ఎక్స్టర్నల్ది. అండ్ అందులో మార్కెట్ అనేది రీటెస్ట్ చేసుకుంటూ ఎప్పుడైతే కిందకు వస్తుందో మనం హయ్యర్లో నుంచి హైయర్ వరకు ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నాం. ఓకే, అండ్ నేనైతే ఇక్కడ డిస్కౌంట్కి వచ్చిన తర్వాత బై చేద్దామని చెప్పి అనుకున్నా. డిస్కౌంట్కి వచ్చిన తర్వాత నా దగ్గర ఒక డిమాండ్ ఉంది, ఏదైతే కంటిన్యూ చేయొచ్చు మార్కెట్లో. ఓకే, కానీ ఆ డిమాండ్ బ్రేక్ చేసి సప్లై కన్వర్ట్ చేసింది. ఆ సప్లైని మళ్ళీ బ్రేక్ చేసి కంటిన్యూ చేసింది మార్కెట్ పైకి వెళ్ళడానికి. సో ఇలాంటప్పుడు మార్కెట్ కంటిన్యూ చేసి హైర్ బ్రేక్ చేయొచ్చు. బట్ ఆల్రెడీ ఇక్కడ ఫెయిల్యూర్ చూపించింది కదా, అంటే ఒక డిమాండ్ని బ్రేక్ చేసి సప్లై క్రియేట్ చేసింది. అంటే ఈ డిమాండ్ యాక్చువల్లీ బ్రేక్ అవ్వకూడదు, డిస్కౌంట్లో ఉండేది. ఇది నా స్ట్రాంగ్ డిమాండ్. సో ఇది బ్రేక్ అయింది అంటే దాని ఉద్దేశం ఇప్పుడు మార్కెట్లో పైకి అంటే ఇంటర్నల్ లిక్విడిటీ అంటే బ్రేక్ అయిన తర్వాత మనకి ఫస్ట్ ఏం ప్రూవ్ చేసిందంటే బయర్స్ వీక్గా ఉన్నారని చెప్పి. సో మార్కెట్లో బయర్స్ వీక్నెస్ తెలిసి అందరూ ఇన్వెస్ట్ చేస్తారు కదా మళ్ళీ సెల్లింగ్కి. సో అది అవ్వకూడదని చెప్పి మార్కెట్లో మళ్ళీ కంటిన్యూ చేశారు ఇంటర్నల్ లిక్విడిటీ గ్రాప్ చేయడానికి అని చెప్పి. సో ఇదంతా నేను డే టైం ఫ్రేమ్లోనే మాట్లాడుతాను. ఓకే, కరెంట్ టైం ఫ్రేమ్ మాత్రం. ఓకే, సో మార్కెట్ అనేది ఇంటర్నల్ స్ట్రక్చర్ తీసుకున్నాక ఇక్కడ నుంచి ఈ పైనుంచి కింద వరకు కూడా మార్కెట్ అనేది ఫాలో అయింది కదా. సో ఈ కరెక్షన్ మూవ్లో కూడా మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే ప్రీమియంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక సప్లై హోల్డ్ చేసింది, మార్కెట్ అక్కడి నుంచి కరెక్షన్ చేసుకుంటూ కిందకు వస్తుంది. సో ఇది ఇక్కడ వరకు స్టోరీ. సో ఇక్కడ నాకు మార్కెట్ కంటిన్యూ చేయడానికి ఏదైతే మనకి డిమాండ్ అని పెట్టానో అది లిక్విడిటీ అని చెప్పి పెట్టాను. యాక్చువల్లీ అది లిక్విడిటీ కాదు, నేను తప్పుగా చూడలేదు. ఇది యాక్చువల్లీ వేరే డిమాండ్ కూడా ఒక సేమ్ ఈ డిమాండ్ ఎలాగైతే ఉందో అలాంటిది ఇది కూడా, ఈ స్వింగ్ కూడా నాకు అలాంటిది డిమాండే. సో ఒక డిమాండ్ని బ్రేక్ చేసి రెండో డిమాండ్ హోల్డ్ చేసి కంటిన్యూ చేసింది. సో రెండో డిమాండ్ బ్రేక్ చేసినప్పుడు మనకు ఒక కంటిన్యూషన్ స్పాన్సర్ డిమాండ్ ఇచ్చారు. సో ఆ స్పాన్సర్ డిమాండ్ నేను ఇది లిక్విడిటీ కింద కన్సిడర్ చేశాను, యాక్చువల్లీ అది కాదు. అండ్ మార్కెట్ అక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ ఆ స్పాన్సర్ డిమాండ్కి ట్యాప్ అంటే ఇప్పుడు ఇంకా ట్యాప్ అవ్వలేదు, మార్కెట్ అనేది ఇక్కడే హోల్డ్ చేస్తూ ఉంది ఈ 2 days నుంచి. బట్ ఎందుకంటే ఇది లాస్ట్ ఆర్డర్ బ్లాక్ కంప్లీట్గా మనకి ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇదంతా మనకు ఒక ఆర్డర్ బ్లాక్. సో ఆర్డర్ బ్లాక్ వచ్చి ట్యాప్ అయింది, మార్కెట్ అనేది చేంజ్ ఆఫ్ క్రెడిట్ లోవర్ టైం ఫ్రేమ్లో ఇచ్చింది. సో మార్కెట్ కంటిన్యూ అవ్వచ్చు. సో మార్కెట్ ఆల్రెడీ ఇక్కడ ఈ డిమాండ్ యాక్చువల్లీ ఫెయిల్ అయింది కాబట్టి మనకి నెక్స్ట్ మళ్ళీ సెల్లింగ్ చేయాలి కదా. సో ఈ పర్టికులర్ కరెంట్ టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్ అనేది ఫాలో అవ్వాలి. అది ఎక్కడి నుంచి అవ్వాలి? సో నేను ఇది ఒక సప్లై అనుకుంటున్నాను. ఆ సప్లై నుంచి మార్కెట్ అనేది కంటిన్యూ అయ్యి ఈ ఏదైతే లిక్విడిటీ అని చెప్పి పెట్టానో ఆ డిమాండ్ కూడా బ్రేక్ అయ్యి కిందకి వచ్చి ఫెయిర్ వాల్యూగా ఫిల్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఇది స్టోరీ క్రియేట్ చేసుకున్నాను. సో ఇదే ఆ చార్ట్ కంటిన్యూషన్. ఓకే, అండ్ మార్కెట్లో నేను ఏదైతే డిమాండ్ లిక్విడిటీ అని పెట్టానో అది ఇప్పుడు స్పాన్సర్ డిమాండ్, స్ట్రాంగ్ డిమాండ్. ఓకే, సో మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు. కంటిన్యూ చేసి మార్కెట్ అనేది లైక్ ఏదైనా సెల్లర్స్ ఫెయిల్యూర్ చూపిస్తే మనం ఇక్కడ నుంచి హైయర్ అయిన బ్రేక్ చేయించవచ్చు. బట్ దానికంటే ముందు మనం చిన్న చిన్న టార్గెట్స్ తీసుకుంటాం కదా. ఇదంటే ఓవరాల్ స్టోరీ క్రియేట్ చేసాం. బట్ ఇందులోని మన ఫస్ట్ టార్గెట్ ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే నేను మార్నింగ్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాను, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలనుకున్నాను. నాకేంటి ఈ కరెంట్ టైం ఫ్రేమ్ ప్రకారం తెలిసింది ఏంటంటే మార్కెట్ డిమాండ్కి ట్యాప్ అవ్వలేదు. డిమాండ్కి ట్యాప్ అవ్వకుండా ఎర్లీ బయర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇంట్రడ్యూస్ చేస్తుంటే మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు. బట్ ఎర్లీ బయర్స్ ఇంట్రడ్యూస్ అని చెప్పకూడదు. యాక్చువల్లీ ఇదంతా ఒక ఆర్డర్ బ్లాక్ కాబట్టి ఆర్డర్ బ్లాక్లో వచ్చి ట్యాప్ అయింది హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం. ఇది స్ట్రాంగ్ డిమాండ్ కూడా యాక్చువల్లీ ఇదంతా ఒక స్ట్రాంగ్ డిమాండ్. ఆ స్ట్రాంగ్ డిమాండ్ వచ్చి ట్యాప్ చేసింది, లో టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ రేట్ ఇచ్చింది. బట్ 2 days కన్సల్టేషన్లోనే ఉంది మార్కెట్ అనేది. సో నేను ఈరోజు అవైలబుల్గా ఉన్నప్పుడు నేను ఒక ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తీసుకున్న టార్గెట్ ఏంటి, ఏదైతే సప్లై ఉందో దాన్ని మిటిగేట్ చేయడం. ఓకే, సో నేను ఇప్పుడు ఇదే మీకు 15 minutesలో తీసుకుని వెళ్తాను. నేను 15 minutes టైం ఫ్రేమ్లో ఆబ్జెక్టివ్ క్లియర్ చేసుకున్నాను. అంటే ఆల్రెడీ ఓవరాల్గా మనకి 1 day ప్రకారం మనకి అర్థమైపోయింది మార్కెట్ అనేది కంటిన్యూ చేయాలని చెప్పి. సో మార్కెట్ అయితే చేంజ్ ఆఫ్ రేట్ చేసింది లోవర్ టైం ఫ్రేమ్లో. మనకి 5 and 15 minutesలో చేంజ్ ఆఫ్ రేట్ ఇక్కడ ఎక్కడే కనిపించదు. 1 minute చూసినట్టయితే చేంజ్ ఆఫ్ రేట్ ఇక్కడ జరిగింది. అండ్ ఇక్కడ జరిగిన తర్వాత మార్కెట్ అనేది రీటెస్ట్ అయ్యి ఏదైతే ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఉందో దానికి ట్యాప్ అయింది. అక్కడ నుంచి మనం కరెక్షన్ చేస్తుంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకొని ఫస్ట్ టార్గెట్ ఏం అవ్వాలి, ఈ లిక్విడిటీ ఏదైతే పైన ఉందో 15 minutes ప్రకారం అవంతా లిక్విడిటీ గ్రాప్ చేయాలి. సో లిక్విడిటీ గ్రాప్ చేసేసుకుంది. సో మన ఫస్ట్ టార్గెట్ దీని హై అంటే లిక్విడిటీ గ్రాప్ చేయాలి కదా. సో ఇదంతా బ్రేక్ చేయడం ఫస్ట్ టార్గెట్ అవ్వాలి, అయిపోయింది. సో 1 minute ప్రకారం టార్గెట్ హిట్ అయిపోయింది. మన ఓవరాల్ టార్గెట్ ఏంటి, డే టైం ఫ్రేమ్ ప్రకారం ప్రీవియస్ డే ఏదైతే సెల్లింగ్ వచ్చిందో అక్కడి వరకు లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడం. ఓకే, సో మార్కెట్లో నేను 15 minutesలో నేను ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాను. అప్పుడు అవైలబుల్ ఒక ఎంట్రీ తీసుకున్నాను. మీకు ఒకసారి చూపిస్తాను పిక్చర్ ఉన్నా.
ఇది 1 మినిట్లో అనుకుంటా ఎంట్రీ తీసుకున్నది. ఆల్మోస్ట్ 6:15 దగ్గరలో తీసుకున్నాను. సో ఇదే ఎంట్రీ. సో ఇది ఈ ప్రీవియస్ క్యాండిల్ అంటే రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఆ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయిన తర్వాత నేను ఎంట్రీ తీసుకున్నా. స్టాప్ లాస్ ఇక్కడే ఎందుకు పెట్టుకున్నానంటే, స్టాప్ లాస్ సేఫ్ స్టాప్ లాస్ అయితే మనం కింద వరకు పెట్టుకోవచ్చు. మనం ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో అది అక్కడ వరకు పెట్టుకోవచ్చు. బట్ ఇదంతా మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ స్ట్రాంగ్ డిమాండ్. ఓకే, అండ్ ఇదంతా ఇక్కడ వరకు అంటే చాలా పెద్ద స్టాప్ లాస్ అవుతుంది. ఇది ఇన్లాజికల్. ఓకే, సో మనకి అన్మిటిగేటెడ్ జోన్ కింద చాలా ఉంది కాబట్టి మార్కెట్ మిటిగేషన్ కింద కూడా రావచ్చు. బట్ నాకు కన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు కరెంట్ టైం ఫ్రేమ్ ప్రకారం లోవర్ టైం ఫ్రేమ్లో హయ్యర్ టైం చూసి నేను ఇక్కడ నాకు ఎప్పుడైతే చేంజ్ ఆఫ్ రేట్ అయింది, ఆర్డర్ ఫ్లో చేంజ్ అయిందో, అంటే బీరిష్ స్ట్రక్చర్ వస్తుంది కదా, ఫాల్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్ అవుతుందో నేను అక్కడ ఆర్డర్ ఫ్లో చేంజ్ చూసి నా టార్గెట్ బుల్లిషే కాబట్టి ఏదైతే డే టైం ఫ్రేమ్ ప్రకారం పైకి తీసుకెళ్లాలో, సో ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయిందో నేను అక్కడ ఎంట్రీ తీసుకొని దీని కిందన మార్కెట్లో స్టాప్ లాస్ పెట్టుకున్నాను అండ్ ట్రేడ్ కంటిన్యూ చేశాను. ఎక్కడి వరకు? హయ్యర్ టైం ఫ్రేమ్లో మనది సప్లై కదా, దాన్ని మిటిగేట్ చేయడానికి టార్గెట్ అనేది పెట్టుకున్నా. సో ఆల్మోస్ట్ ఇది 1:30 వరకు వస్తుంది. ఓకే, సో ఇది 1:31 అలా ఆల్మోస్ట్ 1:30 వస్తుంది. సో ఇది ఓవరాల్గా టార్గెట్ అయితే రీచ్ అయింది. ఆల్మోస్ట్ ఇంకా రీచ్ అవ్వడానికి టైం ఉంది. బట్ ఓవరాల్గా టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ బీటీసీలో మాట్లాడుకుంటాం ఇంకో ట్రేడ్ తీసుకునేటప్పుడు. ఓకే, ఇదే డిస్కస్ చేసుకుందాం అనుకున్నాను. ప్యూర్గా లిక్విడిటీ ఫామ్ చేసి, అంటే లిక్విడిటీ ఎక్కడ ఉందనేది మనకు తెలుసుకుంటే మన ఆబ్జెక్టివ్ క్లియర్ అయితే మనం ఎక్కడి నుంచైనా ఎంట్రీ తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఎంట్రీ కింద నుంచి తీసుకోవాల్సింది, బట్ నేను అక్కడ అవైలబుల్ లేను. కరెంట్ టైం ఫ్రేమ్లో నేను ఎప్పుడైతే అవైలబుల్గా ఉన్నానో ఆ టైంలోనే మాత్రం ఎంట్రీ తీసుకున్నాను. సో ఇది అయిపోయింది. ఈ ఫ్లిప్ సప్లై హోల్డ్ చేసి మార్కెట్లో సేమ్ ఎలాగైతే ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్లో మనకి చేంజ్ ఆఫ్ రేట్ అయిందో అదేవిధంగానే లోవర్ ఇక్కడ కూడా చేంజ్ ఆఫ్ రేట్ ఇచ్చినట్టయితే అది హోల్డ్ చేసి అక్కడి నుంచి మార్కెట్ కంటిన్యూ చేయవచ్చు ఈ లోన్ బ్రేక్ చేయడానికి. అండ్ ఆల్రెడీ మనకు తెలుసు ఇది ఒక స్ట్రాంగ్ డిమాండ్, ఇది బ్రేక్ అవ్వకూడదు. ఇది బ్రేక్ అయిందంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మనకి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 2600 పాయింట్స్ మనం గ్రాప్ చేయొచ్చు ఈ లో కానీ బ్రేక్, ఈ డిమాండ్ కానీ బ్రేక్ అయితే. సో కమింగ్ డేస్లో చూద్దాం. మ్యాక్స్ అయితే ఈ మార్కెట్ అనేది సప్లై బ్రేక్ అయినట్టయితే మార్కెట్ ఇక్కడ నుంచి మనకి పైకి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఆల్మోస్ట్ ఈ జోన్ వరకు. ఎందుకంటే ఇక్కడ అంతా పెండింగ్ ఆర్డర్స్ ఫుల్ఫిల్ అయిపోయాయి. ఇంకా ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఏం లేవు. మార్కెట్ మ్యాక్స్ కంటిన్యూ చేయవచ్చు హైర్ అండ్ బ్రేక్ చేయడానికి. సో ఈ రెండు చాలా స్ట్రాంగ్ ఇప్పటికీ. సో చూద్దాం కమింగ్ డేస్లో మార్కెట్లో మనకి ఎలా రియాక్షన్ ఇస్తుంది అనేది.